క్రొవ్వొత్తుకున్న లక్షణం ఏంటంటే అది కరిగిపోతూ ఆ చుట్టుపక్కల ఉన్న వారికి వెలిగిస్తుంది. దేని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అంటే అదండి, మనము కరిగిపోవాలి. దట్స్ కాల్డ్ సాక్రిఫైసెస్, త్యాగం. ప్రభు ఎంత త్యాగం చేస్తే ఈరోజు నీకు రక్షణ వచ్చింది. ఆయన తన ప్రాణ త్యాగం చేశాడు, తన సింహాసనం విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, తన స్వరూపం విడిచిపెట్టాడు, తన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, సమస్తమును విడిచిపెట్టాడు. ఆయన సాక్రిఫైస్ చేశాడు కనుక, ఆయన మన కొరకు కరిగిపోయాడు కనుక ఈరోజు నీకు నాకు వెలుగు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మరి నువ్వేమైనా కరిగిపోయావా? నువ్వేమైనా త్యాగములు చేసావా? నువ్వేమైనా ఖర్చు పెట్టావా? నువ్వేమైనా ఖర్చు అయిపోయావా ప్రభు కోసం? పిల్లరా, ప్రభు ఇచ్చినవన్నీ మనము పొందుకొని దేవుడు గొప్పగా దీవించాడండి అని చెప్తే దానివల్ల ఉపయోగమో లేదు. దేవుడు ఎంత గొప్పగా దీవించాడో